హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో బ్రేకప్ అండ్ దాంతోపాటు మామగారు సీరియల్ నుంచి సుహాసిని అదే గంగాధరు వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఒక్కొక్కరి గురించి మంచిగానే సజెషన్ ఇచ్చింది సుహాసిని. మీరు గేమ్ బాగా ఆడారు, మీరు శివంగివి అని పేరు నాకు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పింది. సూపర్ అనిపించింది. దాంతోపాటు ఇప్పుడు బ్రేకప్ అంటే ఫస్ట్ పేరు నన్ను అడిగింది, మీ విషయంలో మా సీరియల్లో మేమిద్దరం విడిపోతున్నాము, అలా మీకు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ బ్రేకప్ జరిగిందా ఎవరితోనైనా కానీ? అప్పుడు శ్రీపాద్తో నాకు బ్రేకప్ అయింది, అయినా కాడ మేము మళ్ళీ సాల్వ్ చేసుకొని ఇప్పుడు ఇద్దరం ఒకటయ్యి పెళ్లి చేసుకొని బాగున్నాం, మా జీవితంలో సూపర్గా ఉంది ఇప్పుడు అని చెప్పేసింది. ఇక్కడ గౌతమ్ కృష్ణది పాపం అనిపించింది. ఎందుకంటే మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి బ్రేకప్ చేసుకునిందంట. కాకపోతే గౌతమ్ కృష్ణ వచ్చి కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయే టైంలో వాళ్ళ పేరెంట్స్ అమ్మ అన్న వాళ్ళు వచ్చి, నువ్వు అమ్మాయి కదరా ముఖ్యము, నీ ఫోకస్ అంతా మెడిసిన్ మీద పెట్టు, డాక్టరు లేదంటే సినిమాలకు వెళ్ళు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అలా చెయ్యి ఏదైనా కానీ అన్నప్పుడు తనకు ఇంట్రెస్ట్ వచ్చి ఈ మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలోకి వచ్చినాడు. దానివల్లనే ఇప్పుడు ఇంతవరకు వచ్చినాను అని చెప్పేశాడు. నిఖిల్ కూడా సేమ్ థింగ్, అతను కూడా బ్రేకప్ అయ్యి ఒక సినిమా చేసినాడంట. ఆ పోస్టర్ అదే కాలేజ్ ఎక్కడ బ్రేకప్ అయిందో, ఏ కాలేజీలో బ్రేకప్ అయిందో ఆ కాలేజీకి పోస్టర్ కనిపించాడంట. అతను బ్రేకప్ వల్ల చాలామందికి ఇంతవరకు వచ్చారు అని చెప్తున్నాడు. కానీ నబీల్ కూడా అవినాష్ వీళ్ళిద్దరూ కూడా సూపర్ అనిపించింది. వీళ్ళిద్దరు చెప్పింది కూడా సేమ్ థింగ్, ఒకటే మాట ఏంటంటే బ్రేకప్ అయితే ఫన్నీగా ముందు ఏదో చేసినాడు కానీ అవినాష్ ఇంగ్లీష్లో మాట్లాడే అంత కొంచెం ఫన్నీగా ఉంది. కానీ ఇక్కడ మంచి మాట, బ్రేకప్ అంటే అది అందరికీ సక్సెస్తో సమానం నాకు తెలిసి. ఏంటంటే బ్రేకప్ అయినాకనే ఇంతవరకు వచ్చినాము, సినిమాని ప్రేమించాలి, సినిమా బ్రేకప్ అయినా మళ్ళీ ఇంతవరకు వస్తాము. అవినాష్ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఏదైనా ఫెయిల్ అయితేనే మనము ఈ స్థాయికి వస్తాము అనేది కన్ఫామ్ అవుతుంది. ప్లీజ్ మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.